ఈ మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. ఐశ్వర్యాన్ని పొందడం కోసం, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ కూడా చాలా పరితపించిపోతూ ఉంటారు. ఎటువంటి వారికైనా లక్ష్మీ కటాక్షము, ఐశ్వర్యము అవసరమే. అటువంటి వారి కోసం దేవీ ప్రశ్నం అనేటటువంటి తంత్రశాస్త్రం ప్రకారం 150 రోజుల లక్ష్మీ ఆరాధన చెప్పబడింది. అంటే సంవత్సరంలో ఉండేటటువంటి 365 రోజుల్లోనూ ఒక 150 రోజుల పాటు కనుక లక్ష్మీ ఆరాధన ఖచ్చితంగా చేస్తే ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చి చేరుతుంది అని దేవీ ప్రశ్నం చెప్తుంది. ఆ 150 రోజులు ఏమిటి అంటే 5 మాసాలని చెప్పారు. ఒకటి ఆశ్వీజ మాసం, మొదటిది. ఆశ్వీజ మాసం 30 రోజులు కూడా లక్ష్మీ ఆరాధన శ్రద్ధగా చేయాలి. రెండవది మొదటిది ఆశ్వీజ మాసం, రెండవది కార్తీక మాసం. కార్తీక మాసం 30 రోజులు కూడా చక్కగా లక్ష్మీ ఆరాధన చేయాలట. మూడవది మాఘమాసం, మాఘమాసం 30 రోజులు లక్ష్మీ ఆరాధన చేయాలి. నాలుగవది మార్గశీర్ష మాసం, ఆ మార్గశిర మాసం కూడా చక్కగా 30 రోజులు కూడా లక్ష్మీ ఆరాధన చేయాలి. తరువాతది శ్రావణ మాసం. ఈ 4 మాసాలు అంటే 150 రోజులు ఎవరైతే లక్ష్మీ ఆరాధన గృహమునందు శ్రద్ధగా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షము ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని దేవీ ప్రశ్నం చెప్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 మాసాలని కూడా, అంటే ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, మార్గశిర మాసము, శ్రావణ మాసం, 5 3 15 అంటే 5 30 150 రోజుల పాటు లక్ష్మీ ఆరాధన కనుక మీరు చేస్తే మిగిలినటువంటి రోజులన్నీ కూడా, అంటే సంవత్సరంలో ఈ 150తో పాటుగా మిగిలినటువంటి రోజులన్నీ కలిపి 365 రోజులు, లీపు సంవత్సరం అయితే 366 రోజులు కూడా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది అని దేవీ ప్రశ్న చెప్తుంది. కాబట్టి చక్కగా ఈ 150 రోజుల ఆరాధన చెయ్యండి. 150 రోజులతో పాటు ప్రతిరోజు కూడా లక్ష్మీ ఆరాధన చెయ్యండి. అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందండి. జయం.